ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృప మీకు తోడై నడిపించును గాక. మరొక రోజును దేవుడు మనకు ప్రసాదించారు, ఆయుష్ ఆరోగ్యాన్ని దయచేసి. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. దేవుని వాక్యం తెలియచేస్తుంది, నేను రక్షించబడ్డానికి శత్రువుల నుండి, శ్రమల నుండి, అనేక ఆపదల నుండి నేను రక్షించబడడానికి నా రక్షణకు కారణం ఎవరు అంటే దేవుడే. కాబట్టి నేను భయపడను. ఆయన నన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక నేను భయపడకుండా ఆయననే నమ్ముకుంటాను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను ఆయన నమ్ముకుంటాను. నా బలము ఆయనే. నేను ఈరోజు ఆనంద కీర్తనలు పాడుతూ దేవునిని ఆరాధిస్తున్నాను అంటే నా కీర్తనలకు, నా ఆనందానికి కారకుడు ఆయనే. కాబట్టి ఆయన మీద నా మనసుంచి నేను ఆయన్ని నమ్ముకొని బలమైనటువంటి వ్యక్తిగా ముందుకు సాగుతాను అని భక్తుడు తెలియచేస్తున్నాడు. అలాగే మనం కూడా ఆయన మనల్ని రక్షించడానికి రక్షకుడు కనుక భయపడక ఆయనను నమ్ముకొని ఆయన వలన బలమునొంది ఆయనను ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందాలని దేవుడు తెలియచేస్తున్నాడు. గనక మన రక్షకుడు మనకు తోడుగా ఉండి నడిపించాలని మనం అనుకుంటున్నాడు. ఆయన చిత్తానుసారంగా మనం నడిచినప్పుడు దీవెన, ఆశీర్వాదం, నెమ్మది మనం పొందుతాం. ఈ రక్షకుడి చేతికి మన జీవితాన్ని అప్పగించి, ఈ రోజును అప్పగించి, ఈ రోజంతా కూడా ఆయన చిత్తానుసారంగా మనం ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. మా రక్షణకు కారణభూతుడవగు దేవా, మీకు స్తోత్రం. మీ వలన బలం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. శత్రు సమూహాలను పారద్రోలగలరు, ప్రతి శోధనలో నుంచి విడిపించగలరు. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపతో నింపండి ప్రభువా, మీకు స్తోత్రం. ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏ విధమైనటువంటి బిజినెస్లో వారు ముందుకెళ్తున్నా నీ తోడుగా నాయనా, మీ తోడు వారికి దయచేసి దీవించండి. ఈరోజంతా కూడా విడిచిపెట్టక నాయనా, చెట్టుకు మంచులాగా మీరుండి అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తూ అందరూ కూడా బలపరచబడి, రక్షించబడి నీ సన్నిధిలో ఎదిగి పరసంబంధమైన బిడ్డలుగా మారుదురుగాక నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.